ఎంత చక్కగా మాస్టర్ మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నారు అంటే, మరి మన పిల్లలందరికి కూడా ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన ఇలాంటి ఊహలో వాళ్ళని బతికించాలి. ఇక్కడి నుంచి మనం ఎరుక తీసుకొని, ఈ బుక్ చదివి, ఎలాగో రేపు జరగబోయేది జరుగుతుంది. మరి బుక్‌లో తెలుసుకొని మనమేం చేయాలి ఇక్కడ అంటే, ఆ వైపు వాళ్ళ దృష్టిని మళ్లించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మనం గూడా ఎరుకలో ఉంటూ మాస్టర్ నిన్న చెప్తున్నారు. మనకి ఎరుక లేక వాళ్ళని కంట్రోల్ చేస్తే గనక వాళ్ళు అలాంటి జీవితాన్ని ఇక్కడ ఇష్టపడరు. లేదా వాళ్ళు ఎరుక కోల్పోయి మనకు అనుకూలంగా గనక మారారు అంటే, పూర్తిగా వాళ్ళ జన్మ ప్రణాళిక ఈ జన్మే వేస్ట్ అయిపోతుంది. వాళ్ళిక్కడ జన్మ తీసుకున్నదే వృధా అయిపోతుంది. మరి మనం ఎరుకతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పటి వరకు మన ఉద్దేశాన్నే చేంజ్ చేశారనమాట మాస్టర్ నిన్న. ఎలా చేంజ్ చేశారు అంటే చక్కగా చెప్పిన మాట వింటాడండి. పెద్దవాళ్ళు చెప్పిన మాటే వింటాడు వాడు. ఎంతో అనుకూలంగా ఉంటాడు వాళ్ళ అమ్మా, నాన్నకు. ఇలా చెప్పుకునే